Hello, beautiful people. Welcome back to my channel Lifestyle with Harika. ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేయబోతున్నానంటే డబల్ కమిటా. ముందుగా ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని ఒక ప్లేట్లో ఒక్కొక్క బ్రెడ్ని పీసెస్గా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. గీలో కూడా రోస్ట్ చేసుకోవచ్చు కావాలంటే, కానీ ఆ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఆయిల్ అనేది కొంచెం పోసుకోవాలి, బికాజ్ ఆయిల్ అనేది బ్రెడ్కి ఎక్కువ ఫీల్ చేసుకుంటుంది ఎక్కువ పోసుకుంటే. బ్రెడ్ పీసెస్ని ఇలా ఆయిల్లో ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని పీసెస్ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నీ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ షుగర్ వేసుకోవాలి. అదే కప్తో సగం వాటర్ వేసుకోవాలి. వేసుకొని స్టీల్ స్పూన్తో కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే కలపకపోతే కింద అంటుకుంటుంది అన్నమాట షుగర్ అనేది. ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత వాటర్లో ఒక ప్యాకెట్ మిల్క్ వేసుకోవాలి. ఆ సిరప్ అనేది బాయిల్ అయ్యేంత వరకు పక్కన ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని చిన్న ప్యాన్, దాంట్లో 2 స్పూన్స్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. దాంట్లో జీడిపప్పు, బాదం, పిస్తా ఇవన్నీ ముందుగానే చిన్న చిన్న పీసెస్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. జీడిపప్పు, బాదం, కిస్మిస్, పిస్తా, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ మంచిగా గీలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. బాయిల్ అవుతున్న సిరప్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి పైనుంచి. ఫుడ్ కలర్స్ అనేది అసలు యూస్ చేయకూడదు. యూస్ చేస్తే అది హెల్త్కి మంచిది కాదు. బ్రెడ్ని మనం మంచిగా ఫ్రై చేస్తే అదే కలర్ఫుల్గా అవుతుంది అన్నమాట. ఇలాచీ వేసుకున్న తర్వాత సిరప్లో ఒక 2 సెకండ్స్ ఆగి ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ ఆ సిరప్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఫ్రై చేసుకునేవన్నీ. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ డెజర్ట్ ఎంతమందికి ఫేవరెటో, ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆగండి, అప్పుడే వెళ్ళకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్తగా పెట్టాను ఛానల్ని, బెల్ కొట్టడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.